హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. ఇది మీకు గ్రూప్స్ కావచ్చు, పోలీస్ జాబ్స్, ఇంకా తెలంగాణలో జరగబోయేటువంటి ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. మొత్తం 3000 బిట్స్ అనేది మీకు అందుబాటులో ఉండబోతున్నాయి. సో ప్రజెంట్ 2000+ బిట్స్ అనేది చాప్టర్ వైజ్గా మీకు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్, 6 months వ్యాలిడిటీ. సో ఒక టెస్ట్ను మీరు అన్లిమిటెడ్ టైమ్స్ అయితే రాసుకోవచ్చు. మీకు రాబోయేటువంటి గ్రూప్స్ కావచ్చు, ఇప్పుడు రిలీజ్ అయినటువంటి పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ ఉద్యోగాలకు యూజ్ అయ్యే విధంగా 3000 బిట్స్ అనేటువంటి మేమైతే రూపొందించడం జరిగింది. సో వీటిలో మీకు డైరెక్ట్ బిట్స్ ఉంటాయి, అప్లికేషన్ బిట్స్ అయితే ఉంటాయి. చాప్టర్ వైజ్గా ప్రతి టాపిక్ను మిస్ చేయకుండా మీకు ఈ బిట్స్ని అయితే చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఇక్కడ శాంపిల్స్ కూడా చూడవచ్చు. సో ఈ విధంగా 1952కు సంబంధించి 1, 2 అని చెప్పేసి ప్రతి టాపిక్ మీద 2 నుంచి 3 టెస్టులు అయితే తీసుకొచ్చాం. మొత్తం ఇట్లా 3000 బిట్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంటున్నాయి. సో ప్రజెంట్ 2000+ బిట్స్ అనేది చాప్టర్ వైజ్గా ఉన్నాయి. మిగతా 1000 బిట్స్ అనేటువంటిది అన్ని చాప్టర్స్ను మిక్స్ చేసి మీకు అందించడం జరుగుతుంది. 1 వీక్లో ఆ 1000 బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో మన యాప్ అందుబాటులో ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీటిని పర్చేస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవి కాకుండా ఇక మనకు కరెంట్ అఫైర్స్ అయితే అందిస్తున్నాం. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటిని అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 2 లక్షలు దాటినటువంటి గ్రూప్ 1 దరఖాస్తులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. రాష్ట్రంలో గ్రూప్ 1 దరఖాస్తులు 2 లక్షలు దాటాయి. ఈ నెల 2న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా మంగళవారం నాటికి, సో అంటే నిన్నటి వరకు 2,428,000 దాటినట్లు కమిషన్ ఒక ప్రకటన ద్వారా తెలిపిందంటే ఇక్కడ చూడవచ్చు. సో దరఖాస్తులకు లాస్ట్ డేట్ వచ్చేసి నెల 31 వరకు ఉంది. అంటే ఒక వారం రోజులు మాత్రమే గడువు ఉంది. సో ఈ నేపథ్యంలో మనకు గ్రూప్ 1లో ఉన్నటువంటి యూనిఫామ్ పోస్టులు అయినటువంటి డిఎస్పీ కావచ్చు, డిఎస్జే, అదేవిధంగా ఏఈఎస్ పోస్టులకు గరిష్ట వయో పరిమితి అయితే మనకు 31 నుంచి 33కి అయితే పెంచడం జరిగింది. సో మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎత్తు తగ్గించింది. పురుష అభ్యర్థులు కావచ్చు, మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎత్తును కూడా తగ్గించడం జరిగింది. సో అర్హులైనటువంటి అభ్యర్థులు చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కమిషన్ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇంకా దానికి సంబంధించి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. గ్రూప్ 1 అప్లికేషన్ 2 లక్షలు దాటాయంటూ. సో అదేవిధంగా వీటికి సంబంధించి ఓటీఆర్ కూడా మనకు 2,90,000 మంది ఓటీఆర్ అప్డేట్ చేసుకున్నట్టు, 1,39,000 మంది ఓటీఆర్ న్యూగా రిజిస్టర్ చేసుకున్నట్లు కూడా మనకు కమిషన్ ఒక ప్రకటన ద్వారా తెలియజేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమ్స్కి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఈ 5 కీలకం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే అటు ఎస్ఐ కావచ్చు, ఇటు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టు అంశాలను ఎంచుకోవాలి. వీటిని ప్రణాళిక ప్రకారం చదివితే 100% అర్హత సాధించవచ్చు. ప్రతి అభ్యర్థి గమనించవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం నెగిటివ్ మార్కులు. సో ఖచ్చితంగా తెలిసినటువంటి 80 ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించగలిగితే క్వాలిఫై అవ్వచ్చు అంటే ఇక్కడ మనకు ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. సో ఆ పర్పస్లో మనం వేటిని ప్రిపేర్ కావాలి అంటే ఆర్థమెటిక్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, రీజనింగ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా చరిత్ర నేపథ్యం, తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించి, అదేవిధంగా ప్రిలిమ్స్లో వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందంటూ ఇక్కడ మనకు క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్ఐ ప్రిలిమ్స్లో సబ్జెక్ట్ వైజ్గా ఆర్థమెటిక్లో 50 ప్రశ్నలు, రీజనింగ్లో 40, ప్యూర్ మ్యాథ్స్లో 10 క్వశ్చన్స్. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్ వెయిటేజ్ అయితే ఇచ్చారు. కానిస్టేబుల్ సంబంధించినటువంటి వెయిటేజ్ కూడా మీకు ఇక్కడ చూడవచ్చు. సో చాలా మంచి ఆర్టికల్ ఇది. సో ప్రతి ఒక్కరు ఈనాడు న్యూస్ పేపర్ను డౌన్లోడ్ చేసుకొని వీటిని చదవండి. కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాల ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 100% ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఏ విధంగా మీరు ప్రిపేర్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఈ 5 అంశాలను కనుక మీరు పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే 80 మార్క్స్ సాధించవచ్చు అని చెప్పేసి అయితే ఆర్టికల్ చెప్తున్నారు. ఒకసారి చూడండి 5 అంశాలు ఏంటనేది. ఇక నెక్స్ట్ సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో సింగరేణిలో కొత్త నియామకాలు ఎప్పుడు 7 ఏళ్లుగా భర్తీ కానీ డైరెక్ట్ క్లరికల్, అదేవిధంగా మైనింగ్ పోస్టులు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్టింగ్ క్లర్క్లకు ఇంకా మజ్దూర్ జీతాలు అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే సింగరేణిలో ప్రతి ఏటా కార్మికుల సంఖ్య తగ్గిపోతుండగా ఖాళీల సంఖ్య మాత్రం భర్తీ చేయడం లేదు. దాంతో ఉన్నవారిపైన పనిభారం పడుతుంది. సింగరేణి వ్యాప్తంగా కీలక కేటగిరీలో సుమారు 4,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్ట్ నియామకాలు చేయని సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క హక్కుగా ఉన్నటువంటి కారుణ్య నియామకాల ద్వారా వారసులకు జాబ్ కల్పిస్తూనే వాటిని కొత్త ఉద్యోగాలుగా చెప్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 3,498 ఉద్యోగాలు కల్పించగా కారుణ్య నియామకాలు అనేటువంటి
ఉన్నటువంటి 12,553 మందికి సింగరేణిలో చేరారంటే ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. మరి క్లర్క్ పోస్టుల భర్తీ ఎప్పుడు అంటే ఇక్కడ ఇచ్చారు. సో మనకు సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనులు కావచ్చు, ఈ మ్యాన్వే కావచ్చు, జిఎం ఆఫీస్ కావచ్చు, మ్యాగజిన్, వే బ్రిడ్జ్, పే షీట్స్, వెల్ఫేర్ స్టోర్స్, బిల్స్, పర్చేస్, ఆర్డర్, సో ఇట్లా వివిధ రంగాల్లో ఇక్కడ సో ఈ క్లర్క్కి సంబంధించి 1600 మంది పనిచేస్తున్నారు. అయితే సీనియర్ క్లర్క్లు చాలామంది ఇటీవల రిటైర్ అయ్యారు. సో వారి స్థానంలో కొత్త వారిని తీసుకోకపోవడంతో ఇద్దరు ముగ్గురు చేయవలసినటువంటి పని ఒకరే చేయవలసి వస్తుంది. సుమారు 1200 మంది వరకు క్లర్కుల కొరత ఉంది. చాలామంది క్లర్కులు 30 నుంచి 40 ఏళ్ల కిందట నియమితులైన వారు ఉన్నారు. వీరికి కంప్యూటర్లపై పూర్తి అవగాహన లేదు. సో డిప్యుటేషన్లు డ్యూటీ చేస్తున్న సిబ్బందికి పని విధానం తెలియకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఉన్నత చదువులు చదివి కంప్యూటర్ పైన అవగాహన కలిగినటువంటి 1000 మందికి పైగా జనరల్ మజ్దూర్ కార్మికులను యాక్టింగ్ క్లర్కులుగా ఉపయోగించుకుంటున్నారు. గత ఏడాది మరొక 177 మంది ఎక్స్టర్నల్ క్లర్క్లను మార్చి నెలలోగా నియమిస్తామని చెప్పేసి చెప్పినటువంటి సంస్థ. దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఆల్రెడీ ఏదైతే యాక్టింగ్ క్లర్క్లుగా తీసుకుంటున్న వారి జీతం కూడా 18,000 ఇస్తున్నారు. యాక్చువల్గా పర్మనెంట్ వాళ్ళకి 29,000 ఇస్తే వీళ్ళకి 18,000 ఇస్తున్నారు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించి ఈ రెగ్యులర్ క్లర్క్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనేది ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనకి ఇంటర్నల్ క్లర్క్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. మేబీ దీన్ని కూడా వితిన్ షార్ట్ టైంలోనే రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. ఇక నెక్స్ట్ ఇక్కడ నర్సులకు రాత పరీక్ష, ఏఎన్ఎం, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల తదితర పోస్టులకు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. వైద్యులు మినహా 6,801 పోస్టులు రాత పరీక్ష ద్వారానే భర్తీ. జేఎన్టీయూకు ఆ బాధ్యత. ప్రతి 6 నెలలకు 2.5 మార్కుల వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయం. తొలిసారి అవుట్ సోర్సింగ్ వారికి కూడా గరిష్టంగా 20 మార్కులు. నెలలో నోటిఫికేషన్, రాత పరీక్ష తర్వాత ప్రక్రియ బోర్డుదే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకేదైతే హెల్త్ డిపార్ట్మెంట్ కింద 12,000 పోస్టులు ఉన్నట్లు మనకైతే ప్రభుత్వం ప్రకటించింది. దానిలో ఉన్నటువంటి ఏదైతే ఈ నర్సులకు సంబంధించి రాత పరీక్ష, మిగతా వైద్య పోస్టులకు సంబంధించి డైరెక్ట్గా మెరిట్ ఆధారంగా అయితే ఉంటుందని చెప్పేసి అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో వైద్య పోస్టులు మినహా మిగిలినటువంటి అన్నింటినీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ బాధ్యతను జేఎన్టీయూకు అప్పగించబోతుంది. ప్రస్తుతం ఎంసెట్ వంటి పోటీ పరీక్షలు జేఎన్టీయూ నిర్వహిస్తుంది. ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందినటువంటి సూపర్వైజర్ పోస్టులు నియామకాలు కూడా సో మనకు జేఎన్టీయూ అయితే చేపట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వైద్య శాఖలో పోస్టుల భర్తీకి రాత పరీక్ష బాధ్యతను కూడా దానికే అప్పగించేందుకు సర్కార్ సిద్ధమైనట్లుగా ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మొత్తం మనకు 12,735 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో 10,000 అనేది మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ బోర్డ్ అనేది రిక్రూట్మెంట్ చేస్తుంది. ఇక 2,600 పోస్టులను అయితే మనకు టీఎస్పీఎస్సీ ద్వారా రిలీజ్ చేయబోతున్నట్టు మనకు జీవోలో అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో మనకి ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి మొత్తం ఇవన్నీ 6,810 పోస్టులు ఉన్నట్లు, అది స్టాఫ్ నర్స్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, మల్టీపర్పస్ పోస్టులు ఉన్నట్లుగా అయితే దీనిలో అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి రాత పరీక్ష ద్వారా నియామకం ఉంటుంది అంటున్నారు. సో ఈ నియామకాలకు నెలలోగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా దీనికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో అదేవిధంగా ఇక్కడ వెయిటేజ్ కూడా ప్రతి 6 నెలలకు 2.5 మార్కులు వెయిటేజ్ ఇవ్వబోతున్నట్లు కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో దీని గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి, నర్స్ పోస్టులకు సంబంధించి మరి నెలలోపు దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి అయితే ఇక్కడ అప్డేట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఉద్యోగం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆహ్వానం అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ నమస్తే తెలంగాణలో చూడవచ్చు. పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి నిరుద్యోగులకు 45 రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తామని రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ కిషోర్ రెడ్డి తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఆటోమొబైల్ కావచ్చు, 2 వీలర్ సర్వీసింగ్ కావచ్చు, ఇంకా బేసిక్ కంప్యూటర్ శిక్షణ, కంప్యూటర్ హార్డ్వేర్కి సంబంధించి వివిధ రంగాల్లో వీటికి ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నట్టు ఇక్కడ ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు. ఇక జూనియర్ లైన్మెన్ లాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మీకు పూర్తి వివరాల కోసం వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఒకసారి వాళ్ళని సంప్రదించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో జాయిన్ కాండి. ఇక నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్లో మనకు 312 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. దీనిలో సీనియర్ మేనేజర్ సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ 14th వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ అదే కాకుండా ఇక్కడ యూపీఎస్సీలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇవన్నీ మనకు లెక్చరర్ పోస్టులు, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి 161 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ చూడొచ్చు మనం. కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. కుతుబ్ షాహీ కాలంలో జీవన విధానం, సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు మనకు ఆర్టికల్ ఇచ్చారు. ఇంకా అదే కాకుండా ఎకానమీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్లో ఉన్నాయి. సో ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా ఇక్కడ వివిధ నోటిఫికేషన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు కూడా చూడవచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందినటువంటి ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్
అనేటువంటి సంస్థ నుంచి 17 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. సో ఒకసారి వీటిని చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోండి, మీకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా అప్లై చేసుకోండి. లింక్స్ అని వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఎక్సలెంట్గా ఈ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, ఆల్రెడీ నేను ఈ క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని టెస్టులు మన యూట్యూబ్లో 2 or 3 వీడియోస్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా కొన్ని వీడియోస్ కూడా తీసుకొస్తాను. మీకు ఆ క్వశ్చన్ యొక్క ఫ్రేమ్ ఎట్లా చేశాననేది ఎక్కడ కాపీ పేస్ట్ అనేది చేయకుండా మొత్తం 2 or 3 బుక్స్, అది అకాడమీ కావచ్చు, ఇంకా ఫేమస్ ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ తీసుకొని ఈ బిట్స్ని అయితే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీటిని పర్చేస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ప్రజెంట్ 2000+ బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 1000 బిట్స్ అనేది అన్ని చాప్టర్లు మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.